దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. శ్రీశైలం మల్లన్న క్షేత్రం మహాశివరాత్రికి ముస్తాబవుతుంది. ఈ నెల 8న ప్రారంభం కాబోతున్న ఆ శివయ్య బ్రహ్మోత్సవాల కోసం అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు సూచనలతో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తామని భక్తులు త్వరగా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశామంటున్నారు ఆలయ ఈవో శ్రీనివాసరావు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అయితే శీఘ్ర దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మాత్రం తీపి కబురు చెప్పారు. వీరు కేవలం అరగంటలోనే దర్శనం చేసుకునేలా ప్లాన్ చేశామని పేర్కొన్నారు. ఉచిత దర్శనం భక్తులకు కేవలం 40 నుంచి గంటన్నర లోపే దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. క్యూ లైన్ల సంఖ్యను పెంచి బ్రహ్మోత్సవాల సమయంలో గంటకు 6 నుంచి 7 వేల మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో శివదీక్ష భక్తులకు స్పర్శ దర్శనం ఉంటుందని తెలిపారు. భక్తులు శ్రీశైలం ఆలయ వెబ్సైట్, మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆన్లైన్లో దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చని అన్నారు. శ్రీశైలం వచ్చే భక్తులు వన్ స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అక్కడ సమాచారం మొత్తం అందుబాటులో ఉంటుందన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రోటోకాల్ దర్శనానికి వచ్చే వారికి 3 సార్లు మాత్రమే అవకాశం కల్పించారు. ఉదయం 6:30 నుంచి 7:30 వరకు, మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంట వరకు, అదేవిధంగా రాత్రి 7 నుంచి 7:30 వరకు రావాలని సూచిస్తున్నారు. మల్లన్న ఆలయం చుట్టుపక్కల భక్తుల కోసం టెంట్లు ఏర్పాటు చేశామన్నారు. భక్తుల కోసం గదులు, సత్రాలు అందుబాటులో ఉంటాయంటున్నారు ఈవో. శివ దీక్షలో ఉండి ఇరుముడితో వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వీరిని త్వరగా దర్శనానికి పంపేలా ఏర్పాట్లు చేశామన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు మొబైల్ సిగ్నల్ సమస్యలు రాకుండా ఆయా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి టవర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే చిన్న పిల్లల భద్రత కోసం వారి చేతులకు రిస్ట్ బ్యాండ్లను కడతామన్నారు. దానిపై ఓ QR కోడ్ ఉంటుంది. శ్రీశైలంలో 12 హెల్ప్ డెస్కులు, 10 చోట్ల వైద్యం కోసం శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్ కు ఇబ్బంది లేకుండా 40 ఎకరాల విస్తీర్ణంలో 12 చోట్ల ఏర్పాట్లు చేశారు. ఆలయం తరపు నుంచి 12 బస్సులు, బ్యాటరీ వాహనాలు 6, కమాండ్ జీపులు 4 అందుబాటులో ఉంచుతారు. ఉచితంగా నడిచే బస్సులు 12 చోట్ల ఆగుతాయి. భక్తులు ఈ బస్సులు ఆలయానికి వెళ్లొచ్చు. శ్రీశైలం బ్రహ్మోత్సవాల సమయంలో 3000 మంది పోలీసులు విధుల్లో ఉంటారు. కెమెరాలు, డ్రోన్లతో నిఘా పెడతారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తారు. భక్తులు నదిలో స్నానం చేసే ప్రాంతంలో వారి రక్షణ కోసం 72 మంది గజ ఈతగాళ్లను కూడా నియమించారు. ముందస్తు జాగ్రత్తలుగా భక్తులు స్నానం చేసే చోట ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. 18 చోట్ల షవర్లు ఏర్పాటు చేశారు. భక్తులకు శివసేవకులు సేవలు అందిస్తారు. బ్రహ్మోత్సవాల కోసం 38 లక్షలు అందుబాటులో ఉంటాయని నిర్ణయించారు. లడ్డు ప్రసాదం విక్రయించేందుకు 30 కౌంటర్లను అందుబాటులోకి తెచ్చారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.